హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం యాక్సిడెంటల్గా లేదు అంటే కనుక అవసరం లేదు అనుకొని డిలీట్ చేసిన ఫైల్స్ని ఎలా రికవర్ చేయాలి అనేసి ఈ వీడియోలో చెప్తాను. సో ఏంటి అంటే కనుక మనకి చాలా సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ మనకి చాలా పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట. సో అందులో మీకోసం ఇవాళ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ద్వారా మనము ఈవేళ సింగిల్ పైసా ఖర్చు లేకుండా ఫైల్స్ని ఎలా రికవర్ చేయాలి అనేసి ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఒకవేళ మీరు మన లాస్ట్ వీడియో మైక్రోసాఫ్ట్ 365ని ఎలా ఫ్రీగా తెచ్చుకోవాలి అనేసి ఒక వీడియో చేశాను, అది అఫీషియల్ మేనర్లో ఎలా తెచ్చుకోవాలి అనేసి. సో ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే కనుక వీడియోని చూడండి, అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు రికూవా అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది. సో ఇది క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ నుంచి సో మీరు దీన్ని స్కాన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పేజ్కి వచ్చేస్తారు, స్కాన్ చేసేస్తే. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ వర్షన్ అని ఉంది కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ మీరు స్క్రోల్ అవుతారు, ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ అనేది. సో క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడికి వస్తే కనుక మనకి ఇక్కడ డిఫరెన్సెస్ కనబడతాయి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ కొట్టేయచ్చు. మేబీ స్టార్ట్ అయిపోతుంది. ఎస్, ఇట్ ఈస్. బట్ బేసికలీ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో ఐఎమ్ జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి రన్ చేస్తున్నాను గైస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లిక్ ఇన్స్టాల్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ డు నాట్ షో ద విజార్డ్ అని ఉంది కదా. సో దాన్ని ఆన్ చేసేసుకోండి. సో దట్ మనకి ఈ వెల్కమ్ టు ఇది చూపించదు విజార్డ్ అనేది నెక్స్ట్ టైం ఎప్పుడైనా రన్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది మనకి కావాలి అనేసి. ఇప్పుడు సో నేను ఆల్ ఫైల్స్ పెడుతున్నాను. సో మనకి మీరు ఒకవేళ స్పెసిఫిక్ ఒక వీడియోని మీరు సెర్చ్ చేస్తాను అనుకుంటే వీడియోకి పెట్టుకోండి, లేదు ఒక పిక్చర్ అనుకుంటే పిక్చర్ పెట్టండి. ఎందుకు అంటే కనుక ఈజీ టు రికవర్ అనమాట. టైం ప్రాసెస్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. సో ఓన్లీ ఆ ఫైల్ ఫార్మాట్ కోసం మాత్రమే సెర్చ్ చేస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఎక్కడ పాత్ అనేది. మీకు ఒకవేళ పాత్ అనేది ఐడియా ఉంటే కనుక మీకు నచ్చింది పెట్టుకోవచ్చు పాత్ అనేది. లేదు అనుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏది కావాలి అనేసి. సో నేను ఒక స్పెసిఫిక్ పార్ట్లో ఇచ్చి దాన్ని ఇప్పుడు నేను రికవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మిమ్మల్ని పాత్ ఏ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను యూట్యూబ్లో ఇక్కడ ఇది ఉంది కదా. ఓకే, సారీ గైస్. సో ఫస్ట్ నేను డిలీట్ చేయాలి కదా ఫైల్స్ని. ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. మీకు ఫైల్స్ కూడా చూపించలేదు. ఇక్కడ ఎస్ చూడొచ్చు. ఇక్కడ మీరు ఈ ఫైల్స్ అనేది చూస్తే కనుక ఆల్మోస్ట్ ఎవ్రీ ఫైల్, ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని నేను డిలీట్ చేస్తాను ఇప్పుడు. సో రైట్ క్లిక్, డిలీట్. ఎస్. సో ఇప్పుడు నేను ఈ ఫైల్స్ అన్ని డిలీట్ చేశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ రీసైకిల్ బిన్ కూడా క్లియర్ చేయాలి కదా. సో ఇక మీకు రీసైకిల్ బిన్ కూడా ఎవ్రీథింగ్ క్లియర్డ్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ ఫోల్డర్లో కూడా ఇప్పుడు ఎలాంటి ఫైల్స్ లేవు. సో వీటిని మనం ఇప్పుడు రికవర్ చేయడానికి ట్రై చేద్దాం గైస్. సో click on YouTube, click on this folder. So click on next. సో ఇక్కడ నేను డీప్ స్కాన్ ఎనేబుల్ చేస్తున్నాను. సో ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఫైల్స్, ఫైల్ సైజ్, ఫైల్ టైప్స్ అండ్ ఫార్మాట్. సో వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో నాకు ఒకసారి అరౌండ్ 1 hour పట్టింది కొన్ని ఫైల్స్ రికవర్ చేయడానికి నాకు.
బట్ ఇప్పుడు మ్యాక్సిమం అంత టైం పట్టదు, ఎందుకంటే కనుక మనం ఇచ్చిన ఫైల్ సైజెస్ అనేది కొంచెం తక్కువే. అప్పుడు నేను అది కొంచెం కంపేర్డ్, అది చాలా పెద్ద ఫైల్ సైజెస్ అనమాట. సో ఇప్పుడు అంత ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ఈజీగానే మనకి అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ టైప్ ఫైల్స్ అన్నీ ఇచ్చేస్తుంది. ఒక 11 ఫైల్స్ ఉంటాయి ఇవి. యాష్ లెట్ మీ కౌంట్ 1 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ వచ్చేసి వీటన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇదివరకు డిలీట్ చేసినవి కూడా ఉండొచ్చు. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్లిక్ ఆన్ రికవర్. సో ఇక్కడ మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలి అని అడుగుతుంది. బట్ యాజ్ పర్ ఏంటంటే కనుక మీరు బెటర్ నాట్ టు సేవ్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ అండ్ ఈవెన్ ఇన్ ది సేమ్ డ్రైవ్. బెటర్ నాట్ టు, బట్ మీరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ సజెస్ట్ చేయము, ఎందుకంటే యాక్సిడెంటల్గా డిలీట్ అయిన ఫైల్స్ అయితే కనుక అస్సలు చేయకండి. లేదంటే కరప్ట్ ఏమైనా అయి ఉంటే కనుక అలా చేయకండి. ఇన్ కేస్ మీరే మిస్టేక్గా డిలీట్ చేస్తే కనుక నాట్ అన్ ఇష్యూ, మీరు సేవ్ చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ. సో ఇప్పుడు నేను వేరే ఫోల్డర్ అలాగే వేరే డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు సేవ్ అనేది అయిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఫైల్స్ అనేది సేవ్ అయిపోయాయి. మీరు ఇక్కడ అప్గ్రేడ్ అడుగుతుంది, బట్ యాజ్ మనకు అవసరం, మీకు అవసరం అయితే మీరు చేసుకోవచ్చు. బట్ మనకు అవసరం లేదు ఫైల్ రికవరీకి. సో క్లోజ్. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి ఆ ఫోల్డర్ అనేది చెక్ చేద్దాం వచ్చాయా రాలేదా అనేసి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫైల్స్ అన్నీ ఇప్పుడు వచ్చేసాయి అన్నమాట మనకి. సో ఈ ప్రాసెస్లో మనం అనేది ఫైల్స్ అనేది అన్నీ రికవర్ చేసుకోవచ్చు, ఎవ్రీ ఫైల్ ఫార్మాట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఒక ఇమేజ్ ఫైల్ గైస్, ఇది వచ్చేసి ఒక వీడియో. ఇవి మాత్రమే ప్రివ్యూకి ఉన్నాయి. సో ఇలా మనకు నచ్చిన ఫైల్స్ అన్నీ వర్క్ చేస్తాయి అనమాట. లైక్ ఒక వర్డ్ డాక్యుమెంట్ కానివ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎవ్రీథింగ్ మనకి వర్క్ చేస్తాయి అనమాట. సో బెటర్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే సార్, లిటరల్లీ సారీ, నేను కూడా ఇప్పటివరకు గమనించలేదు. 2 పీపీటీ ఫైల్స్ 2 ఫార్మాట్స్లో ఉన్నాయి. 2 పీపీటీ ఫైల్స్ ఉన్నాయి. నేను చెక్ చేయలేదు ఇప్పటివరకు, ఇప్పుడే చూస్తున్నాను. సో లిటరల్లీ సారీ. బట్ మనకి 10 ఫార్మాట్స్ నేను చూపించాను మీకు ఎలా రికవర్ చేయాలి అనేసి. ఒక ఆడియో ఫైల్, ఒక వీడియో ఫైల్, ఒక ఎక్సెల్ షీట్, ఒక వర్డ్ డాక్యుమెంట్, ఒక పీడిఎఫ్ ఫైల్, ఒక HTML ఫైల్. సో ఇవన్నీ నేను మీకు చూపించాను.